అందరికీ నమస్తే అండి. గుంటూరు సంబంధించి ఈరోజైతే మనం ఆప్షన్ ప్రాపర్టీస్ గురించి అయితే సో, ఈ ప్రాపర్టీస్ వచ్చేసేసరికి బ్యాంక్ ఆప్షన్ సంబంధించిన ప్రాపర్టీస్ అండి. మనకి బేసిక్‌గా ఇందులో మీకు ఆప్షన్ డేట్ అండ్ రిజర్వ్ ప్రైస్, ఏరియా గురించి అయితే చెప్పుకుంటాము. ఇవి ఆ బ్యాంక్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ మనకొచ్చిన ఆన్‌లైన్‌వి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, వీటికి సంబంధించి మనకెవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో, సో, దానికి సంబంధించి మనమేంటంటే, ఆ ప్రాపర్టీకి సంబంధించి వెరిఫికేషన్ అయితే జేస్తాము. సో, ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఎందుకు అంటే, ఈ ప్రాపర్టీస్ మనం ఏది కూడా వెరిఫికేషన్ చేయలేదు. ఇవి కొన్నేంటంటే సింబాలికల్ పొజిషన్‌లో ఉంటాయి. కొన్ని ఫిజికల్ పొజిషన్‌లో ఉంటాయి. సో, అది ఒకసారి గమనించండి. ఆక్షన్‌కెళ్ళేటప్పుడు పూర్తి డాక్యుమెంటేషన్ అనేది పరిశీలించడం అనేది, అట్లాగే వెరిఫికేషన్ అనేది చేసుకోవడం అనేది మన పూర్తి బాధ్యత. సో, ప్రాపర్టీ వెరిఫికేషన్ అండ్ డాక్యుమెంటేషన్ పూర్తిగా మనం చేసుకున్న తర్వాతే ఆ ప్రాపర్టీని ఆప్షన్‌లో మనం పార్టిసిపేట్ అయితే చేయాలి. సో, తక్కువకొస్తుంది కదా అని మనం పార్టిసిపేట్ అనేది చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న పని. ఎందుకు అనుకుంటే బ్యాంక్ ఆప్షన్ అనేది వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్‌తో జరుగుతాయి. సో, యాజ్ ఈజ్ వేర్ ఈజ్ అనే పాలిసీతో జరుగుతుంది. అంటే ఏ రకంగా ఉందంటే ఆ రకంగా, ఏ స్థితిలో ఉందంటే ఆ స్థితిలో అనేది మనకి బ్యాంక్ వాళ్ళు ప్రాపర్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రాపర్టీస్ ముందుగానే అది సింబాలికల్ పొజిషన్, ఫిజికల్ పొజిషన్ అనేది చూసుకోవాలి. అట్లాగే ఒక రేట్ అనేది ఒకటే కాకుండా ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా పూర్తిగా వెరిఫై జేసుకోవాలి. ఇక్కడ వచ్చిన ఒక చిన్న చిక్కు ముడేంటంటే ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ అనేది అడగగానే అన్ని బ్యాంకులు ఇవ్వండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళ ఆధార్, పాన్, ఫోను నంబర్, ఈమెయిల్ ఐడీ, క్యాన్సిల్ చెక్ పెట్టి ఒక 10% ఆఫ్ డిపాజిట్ ఆఫ్ అమౌంట్ మనం పే చేసిన తర్వాత ఆప్షన్‌ది సంబంధించి అప్పుడు వాళ్ళు డాక్యుమెంటేషన్ ఇస్తారు. అందులో కూడా మార్ట్‌గేజ్ ఒకటి, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ అండ్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ ఒకటే ఇస్తారు. ఈసీ గాని, ఆ సంబంధించిన డాక్యుమెంట్స్ గాని అవన్నీ కూడా మనమే తీసుకోవాలి. లింక్ డాక్యుమెంట్స్ అని అయితే ఇవ్వరు. సో, ఇవన్నీ కూడా ఆప్షన్‌కి సంబంధించి మనం ముందుగానే తెలుసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే ఆప్షన్ ప్రాపర్టీ ఒక రేట్ ఒకటే డిస్కషన్ చేసుకోకూడదు. రేట్ కాదు అక్కడ కావాల్సింది పొజిషన్ అండ్ డాక్యుమెంటేషన్. ఇవి మనం జాగ్రత్తగా తీసుకోకపోతే మనం కొనుక్కున్నాము అంటే చాలా రిస్క్‌లు కూడా ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటాయి. ఆల్రెడీ మేము కొన్ని సింబాలికల్ పొజిషన్‌లో ఉన్న ప్రాపర్టీస్‌తో మేమెళ్తేనే కొన్ని మా మీద దౌర్జన్యాలు చేశారు, మా ఇంటికొచ్చారనే కేసెస్ కూడా పెడతారు. సో, అలాంటి రిస్క్స్ కూడా ఉంటాయి కాబట్టి అన్నీ ఒకటికి 2 సార్లు మనం గమనించి ముందుకెళ్ళాలి. సో, మా టీమ్ ఎప్పటికప్పుడు అవన్నీ కూడా పరిశీలించి మీకొక బెస్ట్ ప్రాపర్టీ ఇవ్వడానికే మా యొక్క ప్రయత్నం అయితే చేస్తాము. సో, మా యొక్క బెస్ట్ సర్వీసెస్ ఇవ్వడం కోసమే ఈ జూమ్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో, ఏ ఏరియాకి సంబంధించి, ఏ ఊరికి సంబంధించి ఆ ఊరు సెపరేట్‌గా జూమ్ మీటింగ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నిన్న విజయవాడ సంబంధించి కండక్ట్ చేశాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ గుంటూరు సంబంధించి కండక్ట్ చేస్తున్నాము. అట్లాగే రేపొచ్చేసరికి రాజమండ్రి అండ్ ఎల్లుండి విశాఖపట్నం, ఆ తర్వాత హైదరాబాద్ సంబంధించి కూడా మేము ఇట్లాగే ప్రతిరోజు నైట్ 9:30 గంటలకి ఈ ఆక్షన్ సంబంధించిన ప్రాపర్టీస్ గురించి డిస్కషన్ అయితే జరుగుతుంది. సో, ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీస్ అయితే చూస్తున్నామండి. గుంటూరులో ప్రెజెంట్ అయితే మనకి 943 బ్యాంక్ ఆప్షన్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయనైతే మనకి లిస్ట్ ఔట్ అయితే కనబడుతుంది. అందులో ఇది మీకు ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసేసరికి కమర్షియల్ ప్రాపర్టీ నరసాపురం, నరసరావుపేట, గుంటూరు. ఇది 1,21,50,000 అనే ఆప్షన్ ఏప్రిల్ 2 తారీఖుకైతే రావడం జరిగింది. అండ్ రెండోదొచ్చేసరికి ల్యాండ్ అండ్ బిల్డింగ్ అండి. ఇది పెద్దకాకని గుంటూరు. ఈ బ్యాంక్ సౌత్ ఇండియా బ్యాంక్‌ది. 15,39,000 అయితే చెప్తున్నారు. మార్చి 31 ఆక్షన్. అయితే ఈ ల్యాండ్ అండ్ బిల్డింగు ఎన్ని గజాలు ఉందన్నదనేదైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు. 107 గజాల్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. 107 గజాల ప్రాపర్టీ. ల్యాండ్ అండ్ బిల్డింగ్ 15,39,000 అయితే ఉంది. సో, మార్చ్ 31 తారీఖు ఆక్షను, 30 తారీఖు ఈఎండి. మనం 1,53,000 మనం బిడ్ అమౌంట్ అయితే తీయాలి. ఈఎండి తీయాలి 25,000. అండ్ కాల్ లెండర్ 31 ఆప్షన్ 30వ తారీఖు లోపు మనం చేయాలి. ఈ పొజిషన్ వచ్చేసేసరికి ఇది ఫిజికల్ పొజిషన్ అని రాశారు.
సో అందరికీ కూడా స్క్రీన్ కనబడుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో నెక్స్ట్ ప్రాపర్టీ అయితే చూద్దాము. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ఇది కూడా ల్యాండ్ అండ్ బిల్డింగ్ పెద్ద కాకాని 28,24,000 అయితే ఉంది, మార్చి 31. అండ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ బాపట్ల గుంటూరు. ఇది కూడా సేమ్ బ్యాంక్ అండి. మనకి 34 లక్షలు అయితే రావడం జరిగింది. ఇది 1212 స్క్వేర్ యాడ్స్ అని రాశారు. ఇది కన్స్ట్రక్షన్ ఇంప్రూవ్ రైట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అప్రూవ్మెంట్ సర్వే నెంబర్ ఇది చూసుకోవచ్చు. బాపట్ల గుంటూరు 34,37,000. అండ్ రిజర్వ్ ప్రైస్ 34,37,000. ఈఎండి వచ్చేసరికి 3,43,000 అయితే మనం తీయాల్సిన అవసరం అయితే వస్తుంది. 31వ తారీఖు ఆప్షన్, 30 అయితే ఈఎండి లాస్ట్ డేట్ అనమాట ఈ ప్రాపర్టీ. అండ్ సేమ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ బాపట్ల 68,61,000. ఇది కూడా సేమ్ మనకి అంతే ఉందండి. 2,420 స్క్వేర్ యార్డ్స్ అని అయితే రాశారు ఇది. సో 68 లక్షలు అండ్ 6,86,100 వస్తుంది. ఈఎండి 25,000. 31 ఆప్షన్, 30వ తారీఖు ఈఎండి లాస్ట్ డేట్ మనం చూస్తున్న ప్రాపర్టీ. ఇంకోటి వచ్చేసేసరికి వేకెంట్ సైట్ పెద్ద కాకాని గుంటూరు 36 లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది మీరు చూస్తున్న ప్రాపర్టీ. సో 36 లక్షలు అయితే ఉందండి. 240 గజాలు అయితే ఇస్తున్నారు. 22 ఏప్రిల్ అంటే పై వచ్చే నెల ఆప్షన్ అయితే ఉంది సైట్. ఫ్లాట్ ఇన్ గోరంట్ల గుంటూరు 15,30,000. ఇది ప్రైస్ డ్రాప్ అయితే చేశారు, తగ్గించారనమాట. అంటే ఇంతకుముందు మనకి 17 లక్షలు ఉంది, ఇది ఒక 10% ప్రైస్ డ్రాప్ అయ్యి మనకి రావడం అయితే జరిగింది. 900 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఇది మనకి పవన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో అయితే రావడం జరిగిందండి గుంటూరు. తర్వాత వచ్చేసేసరికి సైట్ ఇన్ కొరిటిపాడు గుంటూరు 16 లక్షలు 96 గజాలు ఫిజికల్ పొజిషన్లో అయితే ఉంది. 16 లక్షలు అయితే ఉంది. 31 ఆప్షన్. అండ్ ఫ్లాట్ ఇన్ కంకిపాడు గుంటూరు 17,10,000. మన 31 మార్చ్ ఇది ఫిజికల్ పొజిషన్లో అయితే ఉంది. ఫ్లాట్ ఇన్ కొరిటిపాడు గుంటూరు 20,70,000. సేమ్ పవన్ రెసిడెన్సీ 1,250 డబుల్ బెడ్రూమ్ అనమాట. తర్వాత ఫ్లాట్ ఇన్ రేపల్లి గుంటూరు ఇది వచ్చేసేసరికి 20 లక్షలకి అయితే ఉందండి. ఫిజికల్ పొజిషన్ రేపల్లిలో అయితే రావడం జరిగింది. సైట్ ఇన్ గురజాల గుంటూరు 23 లక్షలకి 121 గజాల ఇండిపెండెంట్ హౌస్. ఇది ప్రైస్ డ్రాప్ అయితే చేశారు. 25 లక్షల ప్రాపర్టీ డ్రాప్ అయ్యి మనకి 23 లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది. సో బడ్జెట్లో రావడం అయితే జరిగిందండి, ఒకసారి అయితే గమనించగలరు. అండ్ సైట్ ఇన్ గురజాల గుంటూరు మనకి 1,72 లక్షలకి అయితే రావడం జరిగింది. ఇది కూడా ప్రైస్ అయితే డ్రాప్ చేశారు, 7% డ్రాప్ చేశారండి. 4,072 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంది ఫిజికల్ పొజిషన్. ఇది నాకు తెలిసి ద ప్రాపర్టీ గురజాల సబ్ డిస్టిక్ ఇన్ గురజాల నా గ్రామ పంచాయతీ గురజాలలోనే ఉంది. 2,052 స్క్వేర్ యార్డ్స్ అండ్ ఎక్స్టెన్షన్ 98 స్క్వేర్ యార్డ్స్ 2,268 ఎక్స్టెన్షన్ ఎకర్ 50 సెంట్స్. నియరెస్ట్ డోర్ బై ఇచ్చారు. సో ఇది సైట్ అండి. 28 మార్చ్ మనకి ఆప్షన్ అయితే జరుగుతుంది ఈ ప్రాపర్టీ సంబంధించి మనకి. అండ్ ఇంకొక ప్రాపర్టీ వచ్చేసరికి హౌస్ ఇన్ అమరావతి 12,68,000 139 గజాలు 24 మార్చ్ మనకి ఆప్షన్ అయితే జరుగుతుందండి ప్రాపర్టీ సంబంధించి. అట్లాగే హౌస్ ఇన్ గుంటూరులో 147 గజాలండి 59,96,100 మనకి 24 మార్చ్ అయితే ఆప్షన్ నడుస్తుంది. ఇది ప్రాపర్టీ సంబంధించి గుంటూరులో మనకి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరు సిటీ లో అయితే ఉంది ప్రాపర్టీ. 147 గజాల ప్రాపర్టీ ఇది.
సో ఈ ప్రాపర్టీ సంబంధించి మనం ఒకసారి ఏంటంటే లొకేషన్ అయితే కనుక్కుందాము. తర్వాత 24 మార్చ్ అండ్ వేకెంట్ రెసిడెన్షియల్ సైట్ ఇన్ పెద్దకాకాని ఇన్ గుంటూరు 65,34,000 1210 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉందండి. వేకెంట్ సైట్ ఇది పెద్ద కాకానీలో అయితే రావడం జరిగింది. కాజా విలేజ్ గ్రామ పంచాయతీ. అయితే ఇక్కడ ఈ కాజా విలేజ్ దగ్గర ఏంటి అంటే కొంచెం డబల్ రిజిస్ట్రేషన్స్ అయితే ఉన్నాయి. మనం ఒకసారి అవి కూడా గమనించాలి. కాజా కానివ్వండి, అటువైపు నంబూరు దగ్గర కానివ్వండి, అండ్ నాగార్జున యూనివర్సిటీ ముందు సైడ్ కానీ బ్యాక్ సైడ్ ఉన్న కొన్ని సైట్స్ మనకైతే డబల్ రిజిస్ట్రేషన్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి ఒకటికి రెండు సార్లు గమనించి తీసుకుంటే బెటర్ ఈ ఏరియాలో. అండ్ మంచిర్యాల ఇన్ గుంటూరు ప్లాట్ అండ్ మంచిర్యాల గుంటూరు 3,17,70,000 అంటండి. 10 ఏప్రిల్ ఆప్షన్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ చేబ్రోల్ అండ్ గుంటూరు 11,96,400. ఇది ఆల్రెడీ మన దగ్గర లొకేషన్ వచ్చింది. 21 మార్చి 245 స్క్వేర్ యార్డ్స్ 11,96,400 వస్తుంది. హౌస్ ఇన్ గోరంట్ల గుంటూరు 2,50,00,000 అయితే ఉందండి. 382 స్క్వేర్ యార్డ్స్ 25 మార్చ్. ఇది వచ్చేసరికి G+1 బిల్డింగ్ అన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ఉంది గోరంట్లలో. ఫ్లాట్ ఇన్ మంగళగిరి ఇన్ గుంటూరు అండి. మంగళగిరిలో వి ప్యారెడ్ అనే ఏరియాలో అయితే ఉంది. 20 లక్షలకి అయితే రావడం జరిగింది. 1280 ఫిజికల్ పొజిషన్ 26 మార్చ్ మనకి ఆప్షన్. ప్రాపర్టీ ఇన్ పేరేచర్ల ఇన్ గుంటూరు 14,31,040 రూపాయలు. ఇది స్క్వేర్ ఫీట్స్ అయితే ఇచ్చారు. 2,295 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంది. సింబాలికల్ పొజిషన్ అండి. సింబాలికల్ పొజిషన్ అంటే ఇది ఓనర్ పొజిషన్ లో ఉంది, మన పొజిషన్ లో లేదు. సో ఇది ఓనర్ ఏరియాలో అయితే ఉంది. అండ్ వేకెంట్ సైట్ ఏంటి కొరిటిపాడు ఇన్ గుంటూరు 61,97,000 అయితే ఉందండి. 27 మార్చ్ ఫిజికల్ పొజిషన్. ఫ్లాట్ ఇన్ కొరిటిపాడు ఇన్ గుంటూరు 19,06,200. కొరిటిపాడులో అయితే మనకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం జరిగింది. అది ఫిజికల్ పొజిషన్ లో ఉంది. ఫ్లాట్ ఇన్ పెద్దకాక నేను గుంటూరు 15 లక్షలు ఫిజికల్ పొజిషన్. 26 మార్చి 2026 రావడం జరిగింది. ఫ్లాట్ ఇన్ అశోక్ నగర్ శ్రీనివాస టవర్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా 24 మార్చి 2026 1,510 స్క్వేర్ ఫీట్ అయితే ఉంది. 15,93,700. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇన్ మంగళగిరి గుంటూరు 41 లక్షలు 20 మార్చ్ మనకి ఫిజికల్ పొజిషన్ అయితే రావడం జరిగింది. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇన్ మంగళగిరి ఇన్ గుంటూరు 51 లక్ష. ఇది ఆల్రెడీ మనకి లొకేషన్ అయితే వచ్చిందండి. ఈ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇన్ మంగళగిరిలోది. ఇది G+1 బిల్డింగ్. ఏప్రిల్ 8 మనకి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ గౌడమ్ ఇన్ కొర్టిపాడు ఇన్ గుంటూరు ఇది ప్రైస్ డ్రాప్ అయితే చేశారు. 97 లక్షలది మనకి 10% డ్రాప్ చేసి 87 లక్షలకి అయితే పెట్టారు గోడౌన్. ఇది రైస్ మిల్లు ఆల్రెడీ 1,517 స్క్వేర్ యార్డ్స్ మనకి ఇది ఆల్రెడీ లొకేషన్ వచ్చిందండి. అండ్ ప్రాపర్టీ అయితే అవైలబుల్ గా ఉంది. ఇది కూడా మనం విజిటింగ్ అయితే చూడొచ్చు. హౌస్ ఇన్ నల్లపాడు ఇన్ గుంటూరు 67,80,000. ఇది మళ్ళీ వచ్చింది, ఇందాక చూసాం కదా అదే ప్రాపర్టీ. వేకెంట్ సైట్ ఇన్ వెంకటేశ్వర్ల గుంటూరు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళది 94 గజాలు 30 మార్చ్ ఆప్షన్ వస్తుంది ఫిజికల్ పొజిషన్. హౌస్ ఇన్ సత్తెనపల్లి ఇన్ గుంటూరు 11,08,680 అండి. 225 గజాలు సత్తెనపల్లిలో అయితే రావడం జరిగింది. మార్చి 21 ఆప్షన్. మార్చి 21 అంటే మనకి 5-6 రోజులు ఉంది. వేకెంట్ సైట్ అయితే రామచంద్రాపురం గుంటూరులో అయితే రావడం జరిగిందండి. 114 గజాలు 12,31,000. నెహ్రూ నగర్ ఇన్ గుంటూరులో మనకి 356 గజాలు ఇండిపెండెంట్ హౌస్ 58,39,290. ఇది ప్రైస్ డ్రాప్ చేశారు. 19% తగ్గించి డ్రాప్ చేశారు. 72 లక్షలది 58 లక్షలు అయితే పెట్టారు. సో ఇది ఒకసారి అయితే గమనించవచ్చు. ల్యాండ్ ఇన్ నర్సరావుపేట ఇన్ గుంటూరు 67,91,040. ఇది 2,613 గజాలు స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంది. ఇది ప్రైస్ డ్రాప్ అయితే చేశారు. నర్సరావుపేటలో అయితే రావడం జరిగింది. వెంకయ్యపాడు గుంటూరు 1,89,60,000. ఇది 4 ఎకరాల 74 సెంట్లు 20 మార్చ్ ఆప్షన్ 4 రోజులు అయితే ఉంది.
ఏప్రిల్ 14 గోరంట్ల గుంటూరు ఫ్లాట్ 37,33,664 అయితే ఉందండి. రీ ఆప్షన్ సేమ్ ప్రైస్ అయితే పెట్టారు. శ్రీ గాయత్రి ఇన్ఫినిటీ అనే ఫ్లాట్లో అయితే రావడం జరిగింది. సో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. ఆ ఇది టాటా సంబంధించి హౌస్ ఇన్ గుంటూరు అని రాశారు. ఇది వచ్చి 45 లక్షలు అయితే చెప్తున్నారు, 120 గజాలు. సో గుంటూరులో 120 గజాలు బిల్డప్ ఏరియా. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరు ఏరియాలోనే రావడం జరిగిందండి. సో 45 లక్షల్లో ఒక 120 గజాల ఇండిపెండెంట్ హౌస్ వెతికే వాళ్ళు సార్ అయితే గమనించండి. ఇది ప్రైస్ కూడా డ్రాప్ చేశారు. ఫ్లాట్ ఇన్ గోరంట్ల అండ్ గుంటూరు 28,49,000, 26 మార్చ్ వస్తుంది. వేకెన్సీ సైట్ 34 లక్షలు. మనం తాడేపల్లిలో అయితే రావడం జరిగింది. 950 స్క్వేర్ ఫీట్ అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. తాడేపల్లిలో అయితే రావడం జరిగింది. అశోక్ నగర్ గుంటూరు ఐసిఐసిఐ బ్యాంక్ 30 లక్షలకి అయితే చెప్తున్నారు ఫిజికల్ పొజిషన్ నుండి. కొరటుపాడు గుంటూరు రైస్ మిల్లు 397 గజాలు అయితే ఉందండి. ప్రైస్ డ్రాప్ చేశారు. కోటి 1,18,60,000 18,04,760 రూపాయలు అనుకుంటా. ప్రైస్ డ్రాప్ అయితే జరిగింది. 10,84,760. 1,00,00,000 10,84,760 అయితే ఉంది. ఈ ప్రైస్ డ్రాప్ చేసి తగ్గించారు. 13 లక్షలకి 10 లక్షలకి వచ్చింది. 3 లక్షలు 4 లక్షలు తగ్గినట్టుంది. అండ్ నల్లపాడు గుంటూరు 16,10,000. అండ్ సైట్ కొరటిపాడు గుంటూరు మనకి 8,82,000, 20% డ్రాప్ అయితే చేశారు. కొరటిపాడులో ఉంది. 150 గజాల ప్రాపర్టీ అండి ఇది. అండ్ రీ ఆప్షన్ అయితే చేశారు. అండ్ ఏప్రిల్ 8, 2026 షాప్ ఇన్ సత్తెనపల్లి గుంటూరు 23,05,800. రెసిడెన్షియల్ ఫ్లాట్ ప్రాపర్టీ ఇన్ కొల్లేపర గుంటూరు 2,50,300, 230 స్క్వేర్ యార్డ్స్. వేకెంట్ సైట్ ఇన్ కొట్టిపాడు ఇన్ గుంటూరు 1,26,69,000. మనకి మార్చ్ 27, 2026 ఆప్షన్ రావడం జరిగింది. మార్చ్ 20 తారీఖున ఇది వెహికల్, ఇది కూడా వెహికలే. అండ్ ఫ్లాట్ ఇన్ సంస్కృతిపాడు గుంటూరులో 19,56,000. ఇది ఫ్లాట్ అండి, 144 గజాలు. ఇది ఒకసారి అయితే గమనిద్దాం. సో ఏరియా ఒకసారి చూస్తాను. ఒకసారి ఏరియా అయితే చూస్తున్నానండి. సంకురితిరిపాడు అని అయితే రాస్తుంది. ఏరియా అయితే ఒకసారి చూస్తున్నా. సంకురితిరిపాడు గుంటూరు అనే ఏరియాలో అయితే రావడం జరిగింది. 144 గజాల బిల్డింగ్ ఇది. 25వ తారీఖు ఆప్షన్ 19,56,000. ఈ ఏరియా ఎక్కడ ఉందనేది ఒకసారి అయితే గమనిస్తాను. నేను కూడా చూస్తాను. జిపిఆర్ఎస్ లొకేషన్ లాటిట్యూడ్ నెంబర్ అయితే ఉంది. ఒకసారి అయితే చూస్తాను. సంకురితిరిపాడు ఆంధ్రప్రదేశ్ ఏరియాలో అయితే రావడం జరిగింది. సో ఒకసారి అయితే చూద్దాం. 19 లక్షలు అంటే బెస్ట్ ప్రైస్ లోనే ఉంది. ఫ్లాట్ ఇన్ శ్యామ్లా నగర్ గుంటూరులో అయితే 40 లక్షలకి అయితే రావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. సైట్ ఇన్ వెనుకొండ గుంటూరులో 7,69,634, 96 గజాలు, 21 ఆప్షన్. హౌస్ ఇన్ శ్రీ శ్రీనగర్ గుంటూరు 63,30,000, 26వ తారీఖు ఆప్షన్. ప్రాపర్టీ తెనాలి ఇన్ గుంటూరు 43,20,000. ఇది 798 గజాలు రావడం జరిగిందండి. 20% డ్రాప్ అయితే చేశారు. కొలకలూరు విలేజ్ తెనాలి మండలంలో అయితే రావడం జరుగుతుంది. 43,20,000. అండ్ వేకెంట్ సైట్
పత్తిపాడు గుంటూరు 61,80,000కి రావడం జరిగింది. 27 మార్చ్. ఇండివిజువల్ హౌస్ నల్లపాడు 26,73,000 గుంటూరు. మనకి 193 గజాలు రావడం జరిగింది. ఇండివిజువల్ నల్లపాడులో అయితే రావడం జరిగింది. హౌస్ అయితే ఈ రకంగా అయితే ఉంటుందండి. సో ఇది హౌస్ సంబంధించిన ఫొటోస్, వెహికల్ షెడ్ ఇల్లు అనమాట. మనకి 193 గజాలు అయితే రావడం జరిగింది. సో ఇది సింబాలికల్ పొజిషన్ లోనే ఉంది. ఫిజికల్ అయితే ఇవ్వలేదు. సింబాలికల్ అంటే ఓనర్స్ ఉంటున్నారు ప్రజెంట్. 26,73,000. అండ్ హౌస్ ఇన్ తాడికొండ గుంటూరు 28 లక్షలు. ఇండివిజువల్ హౌస్ ఇన్ కొత్తపేట గుంటూరు 69,13,000. ఫ్లాట్ ఇన్ తాడేపల్లి గుంటూరు 46,35,000. 30వ తారీఖు ఆప్షన్. సో మీరు ఆప్షన్ డేట్స్ కూడా చూస్తున్నారు కదా. అండ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ మంగళగిరి గుంటూరు 27వ తారీఖు మార్చ్ 1,50,00,000 ఫిజికల్ పొజిషన్. ఇండివిజువల్ హౌస్ ఇన్ తాడేపల్లి గుంటూరులో రావడం జరిగింది. సింబాలికల్ పొజిషన్ లో ఉంది. సో ఓనర్ ఇంకా ఖాళీ చేయలేదు, జస్ట్ సింబాలికల్ పొజిషన్ లో ఇచ్చారు. తిరుమల గ్రాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇన్ నంది వెలుగు గుంటూరు 14,28,000 రావడం జరిగింది. 1,200 SFT ఉంటుంది దగ్గర దగ్గరగా. ఫిజికల్ పొజిషన్. ఫ్లాట్ ఇన్ కొరిటిపాడు గుంటూరు 83 లక్షలకు రావడం జరిగిందంటే 548 స్క్వేర్ యార్డ్స్. ఏప్రిల్ 7, 2026. రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఇన్ వెంగెల్లపుడి గుంటూరు 24 మార్చ్ రావడం జరిగింది. రీ ఆప్షన్ చేస్తున్నారు, 4 లక్షలు పెట్టారు. ఒకసారి దీనికి సంబంధించిన డేటా అయితే చూద్దాం మనం. రీ ఆప్షన్ పెట్టారు. సో 4 లక్షలేనా అది అనేది ఒకసారి చూస్తున్నాను. $4 lakhs ఏనండి అది. పేపర్ యాడ్ కూడా ఇచ్చారు కాబట్టి. సో ఒక్కొక్కసారి ఏంటంటే తప్పులు పడతాయి, మనం ఒకసారి పేపర్ యాడ్ కూడా చూసుకోవాలి. 4 lakhs అంటే రీ ఆప్షన్ పెడుతున్నారు, సేమ్ ప్రైస్ అయితే పెట్టారు. ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి అయితే బాగుంటది. ఫ్లాట్ ఇన్ నల్లపాడు గుంటూరు 625 స్క్వేర్ ఫీట్ అయితే ఉంది. ఫ్లాట్ 13,28,000. 5% తగ్గించి పెట్టారు. రెసిడెన్స్ సైట్ ఇన్ బాపట్ల గుంటూరు 34,65,000. ఇది ఫిజికల్ పొజిషన్ తీసుకోలేదు, జస్ట్ ఇచ్చినట్టున్నారు. జస్ట్ చూపించి మన 185 గజాలు 24 ఆప్షన్. నల్లపాడు గుంటూరు 31,93,000. రాష్ట్ర వరుసలు అయితే రావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 27వ తారీఖు ఆప్షన్. వేకెంట్ ల్యాండ్ అండ్ పత్తిపాడు గుంటూరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది 30వ తారీఖు ఆప్షన్. 1,03,50,000 అయితే ఉంది. వేకెంట్ సైట్ వట్టి చెరుకూరు గుంటూరు 74,50,000. మనకి రీ ఆప్షన్ జరుగుతుంది 30వ తారీఖు మార్చ్. రెసిడెన్షియల్ బిల్డింగ్ అండ్ రాడిపేట గుంటూరు ఫిజికల్ పొజిషన్ 6,69,64,000. ఇది మెయిన్ రోడ్ లో ఉన్న బిల్డింగ్ అయి ఉంటది. సో అందుకే మనకి మార్కెట్ రేట్ అంత ఉంది. 6 కోట్లు అయితే ఉంది. ల్యాండ్ అండ్ బిల్డింగ్ నల్లపాడు గుంటూరు 29,50,000. ల్యాండ్ అండ్ బిల్డింగ్ వెనుకొండ గుంటూరు 38,80,000. 14వ తారీఖు ఏప్రిల్ మార్చి 4 ఎకరాల 46 సెంట్లు అని రాశారు. సో అందులో ఇది ఫ్లాట్ అండి, 48 గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు. సో అక్కడ రాసింది వేరు, లోపల చూసింది వేరు. ఒకసారి మనం గమనిస్తే అది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట. ఇది కూడా సింబాలికల్ పొజిషనే, అంటే పొజిషన్ తీసుకోవడానికి లెటర్ ఇచ్చారు అనమాట. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇన్ గుంటూరు విలేజ్ గుంటూరు 293 గజాలు 1,71,00,000 అండి. మనకి రీ ఆప్షన్ పెట్టారు, ఆప్షన్ కూడా తగ్గించి పెడుతున్నారు. 10% తగ్గించారు. 1,71,00,000 అయితే రావడం జరిగింది. 26 ఈఎండి సబ్మిషన్ డేట్, 28 ఆప్షన్ లాస్ట్ డేట్. వేకెంట్ సైట్ ఇన్ బాపట్ల గుంటూరు 24,61,417 తారీఖు ఆప్షన్ అయితే రావడం జరిగింది. మార్చ్ 23 హౌస్ ఇన్ ఆత్మకూరు గుంటూరు 65 లక్షలు ఉందండి. 242 గజాలు రీ ఆప్షన్ చేస్తున్నారు. వేకెంట్ సైట్ ఇన్ మరిపాలెం గుంటూరు 1,07,50,000 అయితే ఉందండి.
1 ఎకరం 80 సెంట్లు 25 ఆప్షన్. వేకెన్సీ ఎట్ నల్లపాడు గుంటూరు 78,75,000. హౌసింగ్ కొత్తిపాడు గుంటూరు 1,46,15,476. ఆప్షన్ 10% డ్రాప్ చేసి పెడుతున్నారు. ప్లాటిన్ కొనలకొండ గుంటూరులో ఉన్న ఐసిఏఆర్సి రెసిడెన్సీలో ఫ్లాట్ అండి. 40,50,000. మంచి ఏరియాలోనే ఉంది. సో ఇక్కడ మనం ఈ ఏరియాలో ఈ ప్రాపర్టీ నాకు తెలిసి ఏంటంటే రెంటల్కి ఇచ్చుకుంటే మంచి రెంట్లు అయితే వస్తాయి. అది ఒకసారి గమనించండి. ఫిజికల్ పొజిషన్లోనే ఉంది. ఫ్లాట్ ఇన్ చేబ్రోలు గుంటూరు 73,30,000. హౌస్ ఇన్ నల్లపాడు గుంటూరు 1,13,48,000. 26 మార్చ్ ఆప్షన్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ బాపట్ల గుంటూరు 54 లక్షలు రీ ఆప్షన్ చేస్తున్నారు మార్చి 25. సింబాలికల్ పొజిషన్లో ఉంది. గమనించని పొజిషన్ లేదు. ప్లాటిన్ చెరుకుపల్లి గుంటూరు 17,88,288. 435 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంది. 21 మార్చ్ ఆప్షన్. హౌస్ ఇన్ నల్లపాడి గుంటూరు 27 మార్చ్ ఫిజికల్ పొజిషన్ 90,90,000. ల్యాండ్ ఇన్ ఏత్తూరు గుంటూరు మీరు 30 లక్షలు మార్చ్ 971 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంది. 66,50,000 రీ ఆప్షన్. హౌస్ ఇన్ తాడికొండ గుంటూరు 53 లక్షలు అండి. 17% డ్రాప్ అయితే చేశారు. 30 తారీఖు మార్చ్ ఆప్షన్ అయితే జరుగుతుంది. చోళమండల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ. ఫ్లాట్ ఇన్ హనుమాన్ గుంటూరు అండి. హనుమాన్ 24,89,000. ఇండియన్ బ్యాంక్ 37 గజాలు రాస్తున్నారంట రీ ఆప్షన్. వేకెన్సీ సైట్ రామచంద్రాపురం గుంటూరు 10,15,000. ఎన్ని గజాలని రాయలేదు ఇందులో. గజాలు చూసుకున్నట్లయితే 1 ఎకర్ 64 సెంట్స్. వేకెన్సీ సైట్ నేను 94 గజాలండి. ఇది 94 గజాలు 10,15,000 చెప్తున్నారు. సో అది ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. ప్లాటిన్ అమరావతి గుంటూరు కృష్ణ చైతన్య ఎంక్లేవ్ 30,60,000. 16 తారీఖు ఏప్రిల్ ఆప్షన్. హౌస్ ఇన్ అంకిరెడ్డి పాలెం గుంటూరు 48,30,000 మార్చ్ అయితే రావడం జరిగింది. హౌస్ ఇన్ నల్లపాడు గుంటూరు 1,29,20,000 మార్చ్ 30వ తారీఖు 305 స్క్వేర్ యార్డ్స్. వేకెంట్ ల్యాండ్ కర్లపాలెం గుంటూరు మనకి 16 లక్షలు అయితే రావడం జరిగింది. 145 స్క్వేర్ యార్డ్స్. సైట్ ఇన్ నల్లపాడిని గుంటూరు నల్లపాడులో 500 స్క్వేర్ యార్డ్స్ 27 మార్చ్ 1,27,56,000 రావడం జరిగిందండి. ఫ్లాట్ ఇన్ పత్తిపాడు గుంటూరు 14 లక్షలకి అయితే రావడం జరిగింది. ల్యాండ్ అండ్ ఫ్యాక్టరీ అండి మిషనరీతో కలిపి 4,49,00,000 అయితే రావడం జరిగింది. గణపవరం గుంటూరులో అయితే రావడం జరిగింది. 23,87 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంది. ల్యాండ్ అండ్ బిల్డింగ్ కమర్షియల్గా చూసుకునే వాళ్ళు ఒకసారి చూడండి. ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు. ల్యాండ్ అండ్ బిల్డింగ్ చెరుకులపేట గుంటూరు 1,50,00,000 అయితే రావడం జరిగింది. ఫిజికల్ పొజిషన్ నల్లపాడు గుంటూరు 30 లక్షలు చెప్తున్నారు. 199 గజాలు మార్చి 31 ఆప్షన్. అగ్రహారం గుంటూరులో 4 కోట్లకి రావడం జరిగిందండి. 1,025 స్క్వేర్ యార్డ్స్ అంటే సిటీలో అయ్యి ఉంటుంది ప్రాపర్టీ మెయిన్. ల్యాండ్ ఇన్ తెనాలి గుంటూరు 260 గజాలు మార్చి 30 ఆప్షన్. 10% డిక్రీజ్ చేసి పెట్టారండి ఆప్షన్ మళ్ళీ. ల్యాండ్ ఇన్ నర్సరావుపేట గుంటూరు ఇది డైరెక్ట్ డిఆర్టీ నుంచి అయితే మనకి ట్రిబ్యునల్ నుంచి ఆప్షన్ వేస్తున్నారు. సో ఇది ఒకసారి అయితే గమనించాలి. డైరెక్ట్ ట్రిబ్యునల్ నుంచి ఆప్షన్ వేస్తున్నారంటే ఇక్కడైతే ఉండదు. బ్యాంక్ వాళ్ళు వేయట్లేదు. డైరెక్ట్ కోర్ట్ అయితే వేస్తుంది ఆప్షన్. సో 32 లక్షలు పెట్టింది. నర్సరావుపేటలో అయితే రావడం జరిగింది. 25వ తారీఖు ఆప్షన్. అది ఎన్ని గజాలు 20 సెంట్లు అయితే ఉందండి. 20 సెంట్లు షెడ్యూల్ 20 సెంట్లు. ఇది ఒకసారి గమనించాలి. 20 సెంట్లు అని రాశారు. మొత్తం 20 సెంట్లు సైటా ఇంకేమైనా ఉందా అనేది చూడాలి. డైరెక్ట్ కోర్ట్ నుంచి అయితే ట్రిబ్యునల్ నుంచి అయితే వస్తుంది ఆప్షన్. ఆ ప్రాపర్టీ ఇన్ బాపట్ల గుంటూరు 16,25,400 10వ తారీఖు ఏప్రిల్. ల్యాండ్ బిల్డింగ్ అండ్ బాపట్ల గుంటూరు 67,50,000. 11% డ్రాప్ చేసి అయితే పెట్టారు 31 మార్చ్. ఫ్లాట్ ఇన్ బ్రాడీపేట్ గుంటూరులో రావడం జరిగింది. సింబాలికల్ పొజిషన్లో ఉంది.
డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 35,66,000. సింబాలికల్ పొజిషన్ 1-2 సార్లు ఆలోచించి తీసుకోవాలి, గమనించండి. హౌస్ ఇన్ గట్టిపాడు, గుంటూరు, ఏప్రిల్ 7, 2026. ఆప్షన్ 15,78,900. మార్చి 20. ల్యాండ్, బిల్డింగ్ అండ్ అరుంబక, గుంటూరు, 29,65,000. ఆప్షన్ 169 గజాల ప్రాపర్టీ అండి ఇది. ఇది ఒకసారి నేను కనుక్కుంటాను, ఏరియా ఏంటనేది అర్థం కాలేదు నాకు. అరుంబక, గుంటూరు అని రాశారు, స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. సరే, నేనైతే కనుక్కుంటాను అది కూడా. ప్లాటిన్ చేబ్రోలు, గుంటూరు, 21,20,000. హౌస్ ఇన్ పొట్టిపాడు, గుంటూరు, రైస్ మిల్ అండి, 60,60,690 అయితే ఉంది. 96 స్క్వేర్ యార్డ్స్. గోడౌన్ కొరటిపాడు, గుంటూరు, రైస్ మిల్ అదే 9,45,33,795 ఉంది. డ్రాప్ చేశారు, 10 కోట్ల నుంచి తగ్గించారు, 500 స్క్వేర్ యార్డ్స్. హౌస్ ఇన్ పత్తిపాడు, గుంటూరు, 8,37,000 అయితే ఉంది. హౌస్ ఇన్ చిన్న తలపాడు, గుంటూరు, 3,38,000 అయితే ఉందండి. ఇది ఫిజికల్ పొజిషన్ అయితే ఇచ్చారు. అసలు ఇది ఏంటిది? పంచాయతీ పొన్నూరు గ్రామ పంచాయతీ. హౌసా, స్థలమా అనేది అయితే రాయలేదు ఇందులో. సో ఇది ఒకసారి అయితే కనుక్కుంటాను. 3 లక్షలు. హౌసా, స్థలం అయితే ఏమీ చెప్పలేదండి ఇందులో. ఇండస్ట్రియల్ షెడ్ అండి, గుంటూరులో, 57,50,000 అయితే చెప్తున్నారు. సింబాలికల్ పొజిషన్ 1-2 సార్లు చూసుకోవాలి, గమనించండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్, నర్సరావుపేట, గుంటూరు, 26,62,000. 160 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంది. మార్చి 30. ఆప్షన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, బాపట్ల, గుంటూరు, మార్చ్ 30వ తారీఖున 47 లక్షలకి అయితే రావడం జరిగింది. 6% డ్రాప్ చేశారు. ప్రాపర్టీ ఇన్ పురుషోత్తంపట్నం, గుంటూరు, 53 లక్షలు అయితే రావడం జరిగింది. మనకి 18% డ్రాప్ అయితే అయింది. 65 లక్షల ప్రాపర్టీ తగ్గించారు, 53 లక్షలు, మార్చి 30. ల్యాండ్ అండ్ బిల్డింగ్ చిలకలూరుపేట, గుంటూరు, 25 లక్షలు, 17% డ్రాప్ చేశారండి. అంటే 30 లక్షలది తగ్గించి పెట్టారు. 57 గజాలు అయితే ఉంది. ఫిజికల్ పొజిషన్ చిలకలూరుపేటలో రావడం జరిగింది. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ముప్పుల, గుంటూరు, 33 లక్షలు, 13% తగ్గించారండి. ఫిజికల్ పొజిషన్ 168 గజాలు. వేకెంట్ సైట్ రెడ్డిపాలెం, గుంటూరు, 3,36,15,000 చెప్తున్నారు. 1,245 గజాలు. ఏప్రిల్ 15. ప్లాటిన్ పెద్దకాకని, గుంటూరు, 43,61,000 చెప్తున్నారండి. 1,233 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ పూరం, గుంటూరు, ఆర్సిసి డాబా హౌస్ అంట. ఇది కూడా 500 స్క్వేర్ యార్డ్స్ అయితే రావడం జరిగింది. 5,13,60,000. ఏప్రిల్ 6 ఆప్షన్. హౌస్ సైట్ ఇన్ మర్రిపాలెం, గుంటూరు, 14,55,638 స్క్వేర్ యార్డ్స్ అని రాశారు. మర్రిపాలెం. సైట్ ఇన్ వేకెంట్ పెర్రిపాలెం, గుంటూరు, ఇది వచ్చి 8,12,256, మార్చి 30. ఆప్షన్ పెద్దకాకాని, గుంటూరు, 31,50,000. ప్లాటిన్ కొరిటిపాడు, గుంటూరు, 37,79,000. 27 ఆప్షన్. రెసిడెన్షియల్ వేకెంట్ ల్యాండ్ నల్లపాడు, గుంటూరు, 78,80,000. కమర్షియల్ బిల్డింగ్ రావడం జరిగిందండి. గుంటవారి తోట, గుంటూరు, 3,88,00,000 అయితే రావడం జరిగింది. ల్యాండ్ అండ్ బిల్డింగ్ చైనా బజార్, గుంటూరు, 1,12,59,000. రీ ఆప్షన్ అయితే చేస్తున్నారు. 30 మార్చ్. ప్రాపర్టీ ఇన్ బాపట్ల, గుంటూరు, 10 లక్షలకి అయితే రావడం జరిగిందండి. బాపట్లలో అంటే బాపట్ల చుట్టుపక్కల అయి ఉంటుంది. బాపట్ల కూడా రేట్ అయితే హైయెస్ట్ అయితే ఉంది. హౌస్ ఇన్ బాపట్ల, గుంటూరు, 74 లక్షలకి అయితే ఉంది. రీ ఆప్షన్ పెట్టారు. ప్లాటిన్ నర్సరావుపేట, గుంటూరు, డ్రీప్ హోమ్, 9,50,000 అయితే ఉంది. 650 స్క్వేర్ ఫీట్ది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఫ్లాట్ ఇన్ కుంచెనపల్లి, గుంటూరు, 37,50,000. ఫ్లాట్ ఇన్ తాడేపల్లి, గుంటూరు, 31 లక్ష, మార్చ్ 2026, 98,66,66,000.
హౌస్ ఇన్ వెంకటాయపాలపాడు గుంటూరు 12,96,468 80 గజాలు మనకి 28 ఆప్షన్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ నసరాపేట గుంటూరు 28 ఆప్షన్ 12,23,000 242 స్క్వేర్ యార్డ్స్ అంటే నసరాపేట గుంటూరు అంటే నసరాపేట చుట్టుపక్కలే ఉంటుంది, నసరాపేటలో కాదనుకుంటా ఇది. తర్వాత ఎర్లంపాడు గుంటూరు మనకి 206 గజాలు 11,93,000 28 ఆప్షన్. నల్లపాడు గుంటూరు 16,10,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. తెనాల్లో వేకెంట్ సైట్ రావడం జరిగింది 255 గజాలు 44,75,000. హౌస్ ఇన్ పత్తిపాడు గుంటూరు 16 ఏప్రిల్ 18,90,000. హౌస్ ఇన్ సత్తెనపల్లి గుంటూరు 13,75,000 ప్రీ ఆప్షన్ పెట్టారు 26వ తారీఖు ఆప్షన్. ఫ్లాట్ ఇన్ నల్లపాడు గుంటూరు మనకి ఇది 13,28,000 5% డ్రాప్ చేసి మరి పెట్టారని తగ్గించారు. ఇది కూడా ఫ్లాట్ నల్లపాడులో అయితే రావడం జరిగింది. అండ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ పత్తిపాడు గుంటూరు 27 లక్షలు 65,74,000 27వ తారీఖు ఆప్షన్ 305 స్క్వేర్ యార్డ్స్. మంగళగిరి గుంటూరు 24,63,000 30వ తారీఖు ఆప్షన్. ల్యాండ్ బిల్డింగ్ పొన్నూరు గుంటూరు 33 లక్షలు 11% డ్రాప్ అయితే అయింది 30వ తారీఖు ఆప్షన్. ఇది కూడా తగ్గించి పెట్టారండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ రేపల్లి గుంటూరు 67,50,000 31 మార్చ్ 249 స్క్వేర్ యార్డ్స్. ల్యాండ్ బిల్డింగ్ వెంకయ్యపాడు గుంటూరు 7,98,899 10% డ్రాప్ అయితే చేశారు. ల్యాండ్ బిల్డింగ్ నసరాపేట గుంటూరు 6,50,00,000 అండి 726 గజాలు అయితే ఉంది. హౌస్ ఇన్ 11,41,000 అయితే ఉంది 64 గజాలది 581 గజాలు అంటే అండి ఇది మొల్లవరం గుంటూరు 19,40,000 రీ ఆప్షన్ తగ్గించారు ఇది ఆప్షన్ కూడా. ఫిరంగిపురంలో అయితే రావడం జరిగింది గుంటూరు 18,17,000 ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 31 మార్చ్. మారేపల్లి గుంటూరు 177 గజాలు 27వ తారీఖు మనకి మార్చ్ ఆప్షన్కి అయితే రావడం జరిగిందండి. ఎనమందుల గుంటూరు 30వ తారీఖు ఫిజికల్ పొజిషన్ 19 లక్షలు. మొప్పారు గుంటూరులో రావడం జరిగింది 9,46,000 13 ఏప్రిల్. హౌస్ నర్సరాపేట గుంటూరు 30వ తారీఖు 19 లక్షలు ప్రైస్ డ్రాప్ చేశారు. నర్సరాపేట గుంటూరు 24 లక్షలు 26 లక్షల ప్రాపర్టీ తగ్గించి పెడుతున్నారు మార్చి 30 ఆప్షన్. తిమ్మాపురం 10% తగ్గించి 8,76,000 పెట్టడం జరిగింది. నర్సరావుపేట గుంటూరు 2,11,10,000 అయితే ఉంది 27. హౌస్ ఇన్ గుంటూరు శ్రీరాము 39,89,655. ఇది కూడా సైట్ మనకి డిఆర్టీ కోర్ట్ నుంచి రావడం జరిగింది. స్క్వేర్ మీటర్స్ అని రాశారు అంటే గజాల్లో రాలేదు. ట్రిబ్యునల్ 70 లక్షలు అయితే పెట్టారు. దుగ్గిరాల్లో అయితే ఉంది డిఆర్టీ కోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఆప్షన్ మార్చి 18 ఆల్రెడీ 18 2 రోజుల్లో ఉంది. 2 రోజుల్లోనే అంటే మనం ఇవన్నీ అంతా మనం చేయలేం కాబట్టి ఇక్కడ దాకా ఆపేస్తున్నానండి. ఎందుకంటే మినిమం మనకి టైం ఒక 5 రోజులు ఉంటే చూడొచ్చు. సో ఇప్పుడు దాకా ఇది మనం చూసిన ప్రాపర్టీస్ సంబంధించి మనం అయితే చూసాము. సో గుంటూరు సంబంధించిన ప్రాపర్టీస్ మీకైతే ఇప్పుడు ప్రజెంట్ చేయడం అయితే జరిగింది ఆప్షన్ సంబంధించి. ఇందులో ఏదైతే మీకు నచ్చాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు కనుక మన నెంబర్ 9494323139కి మీరు చేసినట్లయితే వాట్సాప్ చేసినట్లయితే మన టీమ్మేట్స్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని ఆ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అండ్ డీటెయిల్స్ మీకు అయితే అందజేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి అయితే నన్ను అడగొచ్చండి. సో ఎవరికైనా డౌట్స్ అయితే ఉన్నాయా ఆప్షన్ సంబంధించి మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడచ్చు. హ్యాండ్ రైజ్ చేస్తే మీకు మైక్ అన్మ్యూట్ అయితే చేస్తాను.
అయితే ఎవరికి ఏమి డౌట్ లేవని అనుకుంటున్నాను. అయితే రేపు మళ్ళీ ఇదే టైంలో అండ్ వేరొక సిటీ సంబంధించిన ప్రాపర్టీస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో మీకు అయితే బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని నేనైతే అనుకుంటున్నాను. సో సార్ అయితే సార్ చెప్పండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే సార్ చెప్పండి. అదే సార్ యాక్చువల్ నేను అడిగాను కదా దాచేపల్లి మాచర్ల అని ఉన్నాయా సార్ అవును అంటే సార్ అవును. మీకు ఇప్పుడు ఆల్రెడీ స్టిల్ ఫస్ట్ నుంచి చూసాను ఇంతవరకు ఎక్కడ రాలేదు. గురసాలు కొన్ని వచ్చాయి కానీ ఓకే. మీకు మార్చర్ల రాలేదా? మాచర్ల రాలేదు, దాచేపల్లి రాలేదు సార్. పిడుగురాళ్ళ కూడా రాలేదు ఈవెన్. సో మ్యాథ్స్ అయితే డేట్లు దగ్గరగా ఉండుండొచ్చు. మార్చర్లు అయితే ఉన్నాయండి. నేను మా వాళ్ళకి పంపించాను. నసరాపేట మార్చర్ల సంబంధించి మీకు రవీంద్ర గారు మీకు కాల్ చేస్తారు మార్నింగ్. మీ నెంబర్ సార్ ఇచ్చాను, నేను ఆల్రెడీ సార్కి అయితే ఇచ్చాను, రవీంద్ర సార్కి. సార్ సో రవీంద్ర సార్ మీకు ఫోన్ చేస్తారు. సో సార్ ఒకసారి అయితే ఆయన లొకేషన్స్ అయితే పెడతారు. నేను ప్రత్యేకంగా తీసుకుంటా అండి. ఈ రోజు మాట్లాడినట్టున్నారుగా, మా టెలికాలర్ కాల్ చేశారా? టెలికాలర్ చేశారు కానీ తను యాక్చువల్ గా అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒక లేడీ చేశారు. అంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, మనం ఆ, ఇన్ఫర్మేషన్ తర్వాత ఇస్తాం అంట. అదే అదే అలా చెప్పారు సార్. అంటే తీసుకున్నారు, ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి మీది ఎన్రోల్ అవుతుంది సార్ మీ నేమ్. నేను ఓకే సార్. ప్రాపర్ వేలో మీకు పిడుగురాలు అంటే 1 crore లో కావాలని అడిగారంట మీరు. సార్ సార్ 1 కోటి రూపాయల్లో చూడమన్నారంట బడ్జెట్ లో. అవును 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 ఆ, అవును. అడిగారు. సో లిస్ట్ అయితే అయింది కాబట్టి ఎంటర్ చేసుకున్నాము. మీకు ఈ ఆ, వారంలో అయిపోద్ది సార్. మళ్ళీ నెక్స్ట్ వీక్ గుంటూరు ఆప్షన్ పెడతారు, అదే ప్రాపర్టీస్ పెట్టేటప్పుడే మీకు ప్రాపర్టీస్ అన్ని ఇస్తాను నేను. మాచర్ల, పిడుగురాళ్ళ, దాచేపల్లి. దాచేపల్లి, నేను ఓకే. 3 అంటే ఏరియాలో చూస్తాను. లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నవి చెప్పండి సార్. మనం అన్ని చూద్దాం సార్, చూసే తీసుకుంటాము. యాక్చువల్లీ మీరు ఆ, చూసుకున్నాక మళ్ళీ లీగల్ వెరిఫికేషన్, ఫీల్డ్ వెరిఫికేషన్ అండ్ ప్రాపర్టీ వెరిఫికేషన్ అన్ని కూడా చేస్తారు. ఓనర్ ఓకే. వెరిఫికేషన్ కూడా మాట్లాడతాం. దాని గురించి అయితే మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. మా టీం అయితే ఖచ్చితంగా అన్ని వెరిఫై చేసాక మీకు అప్ చెప్తారు సార్. సో మీకు అంటే వన్ నేను ఈ వీక్ నేను ఇస్తాను. బ్యాంక్ ఎంప్లాయీ సార్. లోన్ పెట్టుకుంటాను, మీరు 10% పే చేసి. 25% దాకా మనం పే చేసుకోవాల్సి వస్తుంది సార్. బ్యాంక్ ఆప్షన్ అంటే మనం ఒక 25% పే చేయాలి. రిమైనింగ్ 75% మనకి లోన్ అయితే వస్తుంది. సో ఓకే ఫస్ట్ సార్. ఫస్ట్ మాత్రం మనం ఏంటంటే ఒక 25% పే చేసుకొని రిమైనింగ్ మనం లోన్కి వెళ్ళొచ్చు. అయితే ఇందులో కొన్ని ఆపర్చునిటీస్ ఏంటంటే మనకి ఆప్షన్ లో వచ్చేసేసరికి కొన్ని ఓకే సార్. బ్యాంకులవే వస్తాయి. దానికి పక్కాగా ప్లాన్ ఉంటేనే లోన్ వస్తుంది, మళ్ళీ లేకపోతే రాదు. అవన్నీ మనం క్యాష్ పెట్టుకోవాల్సి వస్తాయి. ఓకే సార్. సో కాబట్టి ఏంటంటే ప్లాన్ అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మనకి 30 to 40 years ఉండాలి. 30 years మినిమం ఎస్ సార్. మ్యాండేటరీ చేస్తారు. సో ఇవన్నీ మనం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి లోన్ అయితే వస్తుంది సార్. నేనైతే ఏర్పాటు చేస్తాను ఖచ్చితంగా. రవీంద్ర సార్. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. పొద్దున కాల్ చేశారు సార్. తాడికొండ అంటే నేను ఇప్పుడు మధ్యలో అటెండ్ అయ్యాను. సార్ తాడికొండకు సంబంధించిన ఏమైనా ఉంటే పెట్టరా సార్? తాడికొండ సార్. ఆ, ఓకే సార్, ఖచ్చితంగా తాడికొండది నేను చేస్తాను. మీకు మా వాళ్ళు పొద్దున ఒకసారి కాల్ చేస్తారు. అలాగే నేను తాడికొండకు సంబంధించి డీటెయిల్స్ తీసుకుంటాను నైట్. తీసుకొని ఓకే సార్. మీకు కావాల్సిన వివరాలు, తాడికొండ ఒక ఏరియానే సార్. ఆ, ఖచ్చితంగా సార్, తాడికొండ ఒక ఏరియానే. నేను దానికి సంబంధించిన వివరాలు అయితే మీకు రేపు ఓకే సార్. పంపిస్తాను సార్. ఏవైతే ఉన్నాయో తాడికొండకు సంబంధించినవన్నీ. అంటే మీరు స్థలం చూస్తున్నారు, ఇల్లా? ఇల్లు ఇప్పుడు విన్నాను సార్. ఇల్లా సార్? ఏదైనా పర్లా ఆ రెండిట్లో. రెండిట్లో, ఇల్లు కానీ స్థలం కానీ. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ రావు సార్, చెప్పండి. సార్ చెప్పండి సార్. సార్ 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 చెప్పండి సార్. ఇంకేం లేదు సార్, మీరు చెప్పారు కదా వింటూ ఉన్నాను. అదే సార్, నేను మీకైతే ఈ వీక్ లో ఏమున్నాయి అన్ని లిస్ట్ తీసుకుంటా సార్. మీకు రేపు సాయంత్రం కల్లా ఈ లిస్ట్ వచ్చేస్తుంది. ఓకే సార్. ఆ లిస్ట్ లో చూద్దాము. ఇంకా అవి నచ్చాయి అనుకుంటే ముందుకెళ్దాం, లేదనుకుంటే అండ్ ఫర్దర్ ఇంకేమున్నాయి అవన్నీ కూడా వెతుకుదాం సార్. మీకైతే ఆ ఏరియా ఓకే. ఉన్నాయి. మనం ఓకే ఏంటంటే సార్. 30th అనుకున్నాం అనుకోండి, 30th కి మనకి ప్రైస్ డ్రాప్ అవుతాయి సార్ ఆప్షన్ సంబంధించి. ఓకే ఓకే సార్. సో ప్రైస్ డ్రాప్ అయింది అనుకోండి, మనకు ఒక 10% ఇంకా తగ్గుతుంది. అంటే వాస్తవం చెప్పాలంటే మనకి క్లోజింగ్ వెళ్ళేసరికి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి రావాల్సిన దాని మీద ఫోకస్ చేస్తారు.
సో ఓకే క్లోజింగ్ సార్. టైంలో మనకి ఉన్న రేటు మీద 10 to 20% డిక్రీజ్ కూడా అవుతాయి. సో అది మనకు ఓకే. బెనిఫిట్ అనమాట. రీసెంట్ అట్లాగే మనకు ప్రాపర్టీ చేసాము. ఉమ్. 25 lakhsది 18 lakhsకి మనకి తగ్గిచ్చేయింది రేటు. ఓకే సార్. సో అలా తగ్గుతాయి రేట్ ఒక 4 to 5 lakhs పైన తగ్గించి మాట్లాడుకోవచ్చు. సో మనం ఓకే. అది ఓకే. ఒకసారి చూసి ఏం చేద్దామంటే ఫస్ట్ చూద్దాము, లీగల్ గా అంతా బాగుంది అనుకుంటే అప్పుడు రేట్ మాట్లాడదాం సార్. ఓకే సార్. ఓకే సార్. బ్యాంకర్స్ తో కూడా మాట్లాడి మనం దాన్ని బట్టి ముందుకెళ్దాం. ఓకే సార్. ఓకే సార్, మీకు ఖచ్చితంగా నేనైతే అది కంప్లీట్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. ఇంకెవరికైతే ఏం డౌట్స్ లేవు అనుకుంటున్నాను. మళ్ళీ రేపు 9:30 వేరే సిటీ ప్రాపర్టీస్ గురించి మనం డిస్కషన్ ఇది చేద్దాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్పీ అసోసియేట్. మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరికి కూడా గుడ్ నైట్. గుడ్ నైట్.